అందరికీ నమస్కారం. అద్భుతమైన విజువల్స్తో ఉన్న ఈ కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అడవి రక్షకులు భాగం 3 గురించి తెలుసుకోబోతున్నాం. అచ్చం ఒక డిస్నీ లేదా పిక్సార్ యానిమేటెడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చేలా అత్యంత అందమైన 3D యానిమేషన్తో ఈ సుందరవనం అడవిలోకి అడుగుపెడదాం. లేట్ చేయకుండా ఈ మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? సుందరవనం అడవిలో ఉదయం సమయం ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి గమనించండి. అచ్చం సినిమాటిక్ లైటింగ్తో ఆ సూర్యకిరణాలు చెట్ల మధ్యలోంచి పడుతుంటే భలే ఉంది గదా. పక్షులు ఎంతో మధురంగా పాడుతున్నాయి. చిట్టి తనకిష్టమైన రంగులంగుల పూలతో ఆడుకుంటోంది. అలాగే మన మూనోకోతి అద్భుతమైన యానిమేషన్తో చెట్లపైకి గెంతుతూ ఆనందిస్తోంది. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది గదా. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. అకస్మాత్తుగా ధం 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 అని భూమి ఒక్కసారిగా కంపించింది. ఆ ప్రశాంతమైన వాతావరణం భయంకరమైన శబ్దంతో ఉలిక్కిపడింది. ఒక్కసారిగా డైనమిక్ ఎఫెక్ట్స్తో ఆడుకుంటున్న జంతువులన్నీ ఆగిపోయి అసలు ఏం జరుగుతోందో అర్థంకాక భయంతో వణికిపోయాయి. ఆ భయానక వాతావరణంలో సింహం, సూర్య అందరి తరఫున ఎంతో ఆందోళనగా అడిగిన ప్రశ్న, ఇది ఏ శబ్దం? నిజంగా ఆ సమయంలో వాళ్ల కళ్లల్లో కనిపిస్తున్న ఆ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మనకే భయమేస్తుంది కదా. సూర్య గొంతులో సహజంగా ధైర్యమున్నా సరే ఆ ఊహించని పరిణామానికి జంతువులన్నీ బాగా ఆశ్చర్యపోయాయి. అప్పుడే కాకి కాళి ఒక స్కౌట్లాగా ముందుకొచ్చింది. అద్భుతమైన డ్రోన్ షాట్లాగా ఆకాశంలోకి ఎగిరి ఎక్కడినుంచి ఆ శబ్దం వస్తోందో గమనించింది. అడవి చివరున్న ఒక పెద్ద కొండ దగ్గరనుంచి ఆ శబ్దం వస్తోందని కాళి కనిపెట్టింది. ఓకే, శబ్దం ఎక్కడితో తెలిసింది. కాని అక్కడసలు ఏముందో తెలియని ఒక పెద్ద ఉత్కంఠ. ఇక ఏం చెయ్యాలో పాలుపోని ఆ సమయంలో మన మూనుకోతి ఎంతో ఉత్సాహంగా మనం వెళ్ళి చూద్దాం అని చెప్పింది. ఇది నిజంగా కథలో ఒక టర్నింగ్ పాయింట్. ఆపద వస్తుందని భయపడి పారిపోకుండా సమస్యను ఫేస్ చేయడానికి వాళ్లు తీసుకున్న నిర్ణయమిది. ఈ చిన్న ఉత్సాహమే వాళ్లని ఒక కొత్త సాహసం వైపు నడిపించింది. అలా వాళ్లంతా ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే ఒక అద్భుతాన్ని చూశారు. అక్కడొక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ లోపలినుంచి ఒక మర్మమైన కాని ఎంతో మ్యాజికల్గా అనిపించే నీలిరంగు వెలుగు బయటకొస్తోంది. ఆ అద్భుతమైన లైటింగ్, ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్స్ చూట్టానికి అచ్చమొక మాయాజాలంలా అనిపించింది. ఆ మాయా వెలుగును చూసి చిట్టి కొద్దిగా భయపడింది. అప్పుడు గజరాజు అనే ఏనుగు చెప్పిన మాటలు వినండి. మనందరం కలిసి ఉంటే భయం అవసరం లేదు. అబ్బా, ఎంత గొప్ప మాట కదా. ఈ మాటలు కేవలం భయపడిన ఫ్రెండ్కి ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, టీం వర్క్కి ఉన్న గొప్ప బలాన్ని అద్భుతంగా వివరిస్తున్నాయి. గజరాజు మాటలతో ధైర్యం తెచ్చుకుని జంతువులన్నీ నెమ్మదిగా గుహలోకి వెళ్ళాయి. లోపల గోడలన్నీ సినిమాటిక్గా నక్షత్రాల్లా మెరిసే రాళ్లతో నిండిపోయాయి. ఆ నీలిరంగు కాంతిలో అదంతా చూస్తుంటే భలే ఉంది కదా. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అకస్మాత్తుగా ఒక బాధాకరమైన ఏడుపు వినిపించింది. సహాయం, సహాయం అనే ఒక చిన్న స్వరం ఎంతో దీనంగా వినిపించింది. అందరూ కంగారుగా ఆ శబ్దం వైపు పరిగెత్తారు. అక్కడ క్లోజప్ షాట్లో చూస్తే ఒక క్యూట్ చిన్న గుడ్లగూబ పిల్ల ఆ పెద్ద రాళ్ల మధ్య ఇరుక్కుపోయి బయటకు రానేక ప్రాధేయపడుతోంది. ఆ ఎమోషనల్ దృశ్యం చూస్తే ఎవరికైనా ఇట్టే జాలి కలుగుతుంది పాపం. ఇక జంతువులు ఎలా రియాక్ట్ అయ్యాయో గమనిస్తే అదొక అద్భుతమైన టీంవర్క్. ముందుగా మోను వేగంగా రాళ్లపైకెక్కింది. తర్వాత చిట్టి తన చిన్న చేతులతో చిన్న చిన్న రాళ్లను జాగ్రత్తగా పక్కకు తీసింది. ఆపై గజరాజు తన అపారమైన బలంతో ఆ పెద్ద రాయిని ఒక్కసారిగా పక్కకు జరిపాడు. ఎవరి బలాన్ని బట్టి వాళ్లు సహాయం చేసి ఆ పిల్లను రక్షించారు. సూపర్ కదా. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ చిన్న గుడ్లగుబ్బ పిల్ల ఎంతో సంతోషంగా వాళ్లందరికీ థాంక్స్ చెప్పింది. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన మ్యాజిక్ జరిగింది. ఆ పిల్ల సంతోషాన్ని చూసి ఆ గుహ ఒక్కసారిగా మరింత ప్రకాశవంతంగా వెలిగిపోయింది. దాన్ని బట్టి ఆ గుహకు ఆ గుడ్లగుబ్బ పిల్లకు ఏదో పెద్ద కనెక్షన్ ఉందన్నమాట. అసలు ఆ గుహ రహస్యమేమిటో తెలుసా? అక్కడ ఉన్నది ఒక మాయరాయి. ఇదొక పెద్ద నీలిరంగు ప్రకాశించే రాయి. దీని వెలుగే సుందరవనం అడవిలోని చెట్లన్నిటినీ ఎప్పుడూ పచ్చగా ఆరోగ్యంగా ఉంచుతోంది. ఈ చిన్న గుడ్లగూబ పిల్ల డ్యూటీ ఆ అమూల్యమైన రాయిని కాపాడటమే. కాని అప్పుడే ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ మాయరాయి వెలుగు నెమ్మదిగా తగ్గిపోతోందని ఆ గుడ్లగూబ పిల్ల ఎంతో ఎమోషనల్గా చెప్పింది. ఆ రాయి వెలుగు తగ్గితే అడవి అంతా ఎండిపోతుంది. ఇది కేవలం ఆ పిల్లకు మాత్రమే కాదు,
ఆ అడవిలో బతుకుతున్న జంతువులందరికీ సంబంధించిన ఒక అతిపెద్ద ముప్పు. మరి ఈ పెద్ద విపత్తు నుంచి అడవిని ఎలా కాపాడుకోవాలి? అప్పుడే మీనా ఒక తెలివైన ఆలోచన చేసింది. మనమందరం కలిసి ఈ గుహను శుభ్రం చేద్దాం. ఎందుకంటే భూకంపం వల్ల గుహలో పడిన చెత్త, దుమ్ము వల్లే ఆ రాయి వెలుగు తగ్గిపోతోందని మీనా ఇట్టే గ్రహించేసింది. మీనా ఆ మాట చెప్పిన వెంటనే జంతువులన్నీ రంగంలోకి దిగిపోయాయి. అందరూ కలిసి క్షణాల్లో ఆ చెత్తను, రాళ్లను తొలగించారు. పక్షులు తమ రెక్కలతో దుమ్మును ఊదేశాయి. మోను తీగలను లాగేసింది. చిట్టి మూలమూలలన్నీ నీట్గా శుభ్రం చేసేసింది. ఒక మంచి లక్ష్యం కోసం అందరూ ఏకవై పనిచేయడం అంటే ఖచ్చితంగా ఇదే. వాళ్ల కష్టానికి తగిన అద్భుతమైన రిజల్ట్ దక్కింది. ఆ మాయా రాయి మళ్లీ మునుపట్లా ప్రకాశించింది. గుహ మొత్తం మాయాజాలంలా నీలిరంగు వెలుగులతో, చిన్న నక్షత్రాల్లా మెరిసే కాంతులతో నిండిపోయింది. ఆ 3D పార్టికల్ ఎఫెక్ట్స్ నిజంగా కళ్ళు చెదిరేలా ఉన్నాయి. అడవికి వచ్చిన ముప్పు శాశ్వతంగా తొలగిపోయింది. ఇదంతా జరిగిన తర్వాత సింహం సూర్య ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. మన అడవి బలంగా ఉండటానికి కారణం మన ఐక్యత. ఇది అక్షరాలా నిజం కదా. వాళ్లు విడివిడిగా ఉంటే ఆ పెద్ద రాయిని కదపలేకపోయేవారు, ఆ గుహను అంత త్వరగా శుభ్రం చేయలేకపోయేవారు. ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. ఆ సాహసోపేతమైన సంఘటన తరువాత వాళ్ల జీవితాల్లో ఒక అందమైన మార్పు వచ్చింది. ఆ రోజునుంచి ఆ క్యూట్ గుడ్లగూబ పిల్ల కూడా వాళ్లందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఒక ఆపద సమయం వాళ్లందర్నీ ఒకచోట చేర్చి ఒక బలమైన, విడదీయరాని స్నేహబంధాన్ని ఏర్పరిచింది. ఇక చివరగా ఈ అద్భుతమైన కథా విశ్లేషణను ముగించే ముందు ఒక గొప్ప విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుందాం. కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఐకమత్యమే మహాబలం. ఐకమత్యం మరియు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే గుణముంటే ఏ చీకటినైనా పారద్రోలి అద్భుతమైన వెలుగును నింపవచ్చు. ఈ గొప్ప లక్షణాన్ని మనందరం అలవాటు చేసుకుందాం. మరి ఆలోచించండి, దృఢమైన ఐకమత్యం ఉంటే సాధించలేనిదేదైనా ఉందా?